ఈరోజు బాబు అప్పుడేంటి రోజుకి 4-5 వస్తారు అనుకునేవాడిని కాస్త ఈరోజు బాబు నేను చెప్పలేనురా బాబు ఆగండి 4 రోజులు ఆగండి అంటున్నా కానీ ఆగండి అంటున్నా కానీ సార్ మేము డబ్బులు వేసేస్తాం సార్ మీకు అపాయింట్మెంట్ 4 రోజుల తర్వాత ఇవ్వండి అనే కిందకు వచ్చేసింది. అంటే శ్వాసతోనే పట్టుకోవడం వల్ల అంటే ఒక పక్క ఆస్ట్రాలజీ అనేది నా ప్రొఫెషన్ పెరిగింది, రెండోది క్రియ పెరిగింది, రెండోది స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ శ్వాస మీదే మొత్తం ఉంది, మొత్తం అంతా గురువే, మన గురువే. అది మా గురువుగారు చెప్తారు, నే గురువుని కాదు రామ్మూర్తి, నీ శ్వాస గురువు, దాన్ని నమ్ముకో, అది నిన్ను గైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేనేం చెప్తాను, క్రియ టెక్నిక్ నేర్చేసుకోండి. క్రియ టెక్నిక్ చేశాక దీన్ని జీవితంలో ప్రతి దాంట్లోనూ అనుసంధానం చేసుకోండి. ఒకళ్ళ బర్త్డే విషయాలు క్రియాబ్రత్ ఇవ్వండి, ఒకళ్ళు చనిపోయారు క్రియాబ్రత్ ఇవ్వండి. ఆ టెక్నిక్ నేర్చుకుంటే చాలా అద్భుతం. అంటే ఇది రీసెంట్గా మీరు అన్న తర్వాత ఏం లేదు, మా నాన్నగారు బర్త్డే వస్తే మీరంటే నేను అట్లా 14 బ్రీతులు చేశాను. ఆయన ఎప్పుడూ లేనంత పొలైట్గా ఆ రోజు జోకులు వేస్తూ మాట్లాడారు అనమాట. అంటే జోకులు అంటే ఇన్ ద సెన్స్ ఒక ఆప్యాయత అంటారు కదా, అది డిఫరెన్స్. చిన్న ఆప్యాయతలో మనకి ప్రేమతో మాట్లాడేదానికి, మామూలుగా మాట్లాడేదానికి, గంభీరంగా మాట్లాడేదానికి ఉన్న డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆ టెక్నిక్, ఆ శ్వాస టెక్నిక్ పట్టుకోవడమే మూలం. అది ఇప్పుడు ఏంటంటే బోళ్ళంతమంది గురువులు ఉన్నారు, అందరికీ వందనాలు. ఎవరైతే మీకు కరెక్ట్గా శ్వాస నేర్పుతారో గురువుని పట్టుకోండి, శ్వాస విద్యను పట్టుకోండి. అన్నిటికీ మూలం అదే. సత్యం తెలుసుకోవాలంటే మూలం. ఎందుకు చెప్తున్నానంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం శ్వాసతోటే వచ్చే, శ్వాసతోటే వెళ్ళిపోతే నేను ఒక విజ్ఞానాన్ని పట్టుకుంటాను, శ్వాసను పట్టుకోనంటే పని జరగదు. శ్వాసను పట్టుకున్నావా అన్నీ ఆటోమేటిక్. ఆ గురువుగారు ఏమంటారు, ప్రాబ్లం వచ్చిందా పైకి తీసుకెళ్ళు, బాన్ చేసాయి ప్రాబ్లంని, విభూతిని కిందకి తీసుకెళ్ళి, విభూతి అంటే ప్రసాదాన్ని కిందకి తీసుకెళ్ళి, హోమంలో బాన్ చేస్తే వచ్చేదంటే విభూతే, అదే నీ ప్రసాదం, కిందకి తీసుకెళ్ళిపోయిన ప్రసాదం. అసలు మనం ఇన్ని మాట్లాడుకుంటామంటే శాస్త్రి గారు, ఊపిరి తీసుకోవడంలో మనం పైకి వెళ్తున్నాం, అది మన ప్రాణాన్ని హోల్డ్ చేస్తున్నాం, కిందకు వస్తున్నాం డెత్, మళ్ళీ ఊపిరి తీసుకుంటేనే ప్రాణం. ఈ లైఫ్ అండ్ డెత్ మధ్యన మాత్రమే ఉన్నాం. మనం బోల్డ్ ఊహించేసుకుంటాం. మనం ఉన్నది ఈ శ్వాస పైకి రావడం, శ్వాస కింద వదిలిన శ్వాసను పీల్చకపోతే డెత్ అంతే, అయిపోయింది అంతే. ఇక్కడతో ముడిపడింది మొత్తం అంతా, క్షణం చస్తూ బతుకుతున్నాం అంతే. ప్రతిదీ ఇక్కడ ముడిపడింది. మనం దీన్ని వదిలేసి గుడ్డిరాజుతో సావాసం చేస్తున్నాం. గుడ్డిరాజు ఏం చేస్తాడు, మళ్ళీ బయటే తిప్పుతూ ఉంటాడు, ప్రతి దాంట్లో సుఖం ఉందంట. కానీ గుడ్డిరాజుకి ఎప్పుడైతే శ్వాస యొక్క గొప్పతనం తెలిసిందో మిమ్మల్ని వదలడు. శ్వాసే చేయి అంటాడు. ఎందుకంటే ఆ గుడ్డిరాజు కూడా సత్యంలోకి వచ్చేసాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే క్రియ అంటే నిరంతర ప్రక్రియ. మీరు నడుస్తున్న క్రియ చేయాలి, కూర్చున్న క్రియ చేయాలి, మాట్లాడినప్పుడు, భోజనం చేయనప్పుడు తప్ప ఎప్పుడు క్రియ జరుగుతూనే ఉండాలి. శ్వాస ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. అంతే తప్ప నేను పొద్దున్న ఒక అరగంట చేస్తానండి, ఒక సాయంత్రం అరగంట చేస్తానండి జరుగుతుంది. ప్రక్రియ స్లోగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే లహరి బాబా గారు ఏం చెప్తారంటే, ఒకరోజు నువ్వు క్రియ కనుక చేయలేకపోతే ఒక కనీసం 7 బ్రెత్లు అని చెప్తారు. ఆ రోజు నీ క్రియ ముగించింది అని చెప్తారు. అంటే నువ్వు పరమాత్మని 7 సార్లు శ్వాస రూపంలో పైకి తీసుకుని కిందకి వదలడం ద్వారా ఆ రోజు క్రియ ముగించింది. అది అలాగా ఎప్పుడు ఎక్సెప్షనల్, దానికి ఎప్పుడో ఒకసారి. బట్ ఎప్పుడూ క్రియ అంటే నిరంతరం జరిగే ప్రక్రియ. ఎందుకంటే పరమాత్మ నిరంతరం నీలో చేస్తున్నాడు, నువ్వు చెయ్యాలి. అది నువ్వు చేస్తేనే ఆయన పాదపద్మల దగ్గర ఉన్నట్టు, అంతే కదా. ఇంకోటి ఏంటంటే మీకు చూడండి, మనిషి యొక్క బ్లడ్ గ్రూప్లో మార్పు ఉండొచ్చు, రిలీజియన్లో మార్పు ఉండొచ్చు, ప్లేస్లో మార్పు ఉండొచ్చు, కానీ బ్రెత్లో మార్పు లేదు. అమెరికాలో ఉన్నవాడు బ్రెత్, ఇండియాలో ఉన్నవాడు బ్రెత్, ముస్లిం బ్రెత్, క్రిస్టియన్ బ్రెత్ అన్నీ ఒకటే, దాంట్లో డివిజన్స్ లేవు. ఆ శ్వాసను పట్టుకొని ఎలివేట్ అవ్వటంలోనే అంతే కల్చర్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఆ శ్వాస ఎలివేషన్ చెప్పిన సనాతన ధర్మమే, మన ధర్మమే. మొత్తం మళ్ళీ తిరిగి సనాతన ధర్మం దగ్గరికి వస్తుంది. నేర్పిన మన సనాతన ధర్మమే. సనాతన ధర్మం ఏం చెప్పింది, మన నుంచే ఉద్భవించింది, దేంట్లోనూ డిస్క్రిమినేషన్ లేదు, మూలం మనమే. మనం ఏం చేస్తున్నామంటే డిస్క్రిమినేట్ చేస్తుంది. దేన్ని డిస్క్రిమినేట్ చేయకూడదు, ఎందుకంటే మూలం మన దగ్గర ఉంది. మనం మూలాలను వదిలేసి ఓన్లీ డిస్క్రిమినేషన్లో పడ్డాం మనం. చాలా చాలా అద్భుతం అండి, చాలా మంచి విషయాల్ని పంచుకున్నారు.
ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కడికి శ్వాసని పట్టుకోవడం, శ్వాసతో ఉండటం, శ్వాసని గురువుగా భావించడం, శ్వాసతో జీవించడం, శ్వాసే సర్వంగా ఉండటం, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఎపిసోడ్ని మనం ఈరోజు చేసే భాగ్యం మాకు కల్పించారు. మీకు కూడా ధన్యవాదాలండి. అందరికీ ధన్యవాదాలు. నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరికీ మంచి జరగాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తానా సుఖినో భవంతు, సర్వప్రాణి సర్వజంతువునా సుఖినో భవంతు అన్న భావంతో నేను క్రియ చేస్తాను. అందరికీ మంచి జరగాలి, ప్రపంచంలో శాంతి ఉండాలని చెప్తాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఒక మంచి క్రియా గురువు దగ్గరికి వెళ్ళి క్రియ నేర్చుకోండి. ఎవరికైనా సరే క్రియ నేర్పించడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. క్రియ నా శ్వాస కాబట్టి ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఒక 10 మంది 15 మంది గ్రూప్గా ఫామ్ అయ్యి క్రియ నేర్పించాలంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీ దగ్గరికి వచ్చి క్రియ నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు గురుదేవులు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి, క్రియ నేర్పించడం, క్రియ సాధన చేయడం, ఆశ్రమ సేవ చేయడం. నాకు మూడో పని లేదు. కాబట్టి ఎవరికి ఏమున్నా నేను నేర్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఇది నాకు గురువులు కల్పించిన అవకాశం. అంతా గురుదేవులు మహావతార్ బాబాజీకి, స్వామి శంకరానందగిరికి, క్రియా గురువులందరికీ, మహావతార్ బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర్ గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరియానంద శంకరానందగిరికి శతకోటి వందనాలు. గురుకృపాహి కేవలం, గురుకృపాహి కేవలం, గురుకృపాహి కేవలం, భగవత్కృపాహి కేవలం, భగవత్కృపాహి కేవలం. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం తస్సత్. రాజకీయ నాయకుడు క్రియాయోగి అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఎపిసోడ్లో మనం చూసాం. ఒక రాజకీయంలో అహంకారత్వాన్ని, ఆధ్యాత్మికతలో సాధుతత్వాన్ని, ఈ రెండింటినీ అంటే అహంకారతత్వం కూడిన పదవి దగ్గర నుంచి సాధుతత్వంతో కూడిన స్థితికి ఎలా ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు అని ప్రత్యక్షంగా చూశారు. అలాంటి ఒక నేచర్తో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి నేచర్తో ఉన్నా కానీ అద్భుతంగా మారే అవకాశం ఒక శ్వాసను పట్టుకోవడంలోనే ఉంది. నా జీవితం శ్వాసను పట్టుకోవడంతోనే మారింది. ప్రతి ఒక్కరి జీవితం కూడా శ్వాసను పట్టుకోవడంలోనే మారుతుంది.